ఈనాటి దినాలలో వాక్యము యొక్క కొరత ఎక్కడ ఉంది అని అంటే గనక నేనంటాను, మనలోనే వాక్యపు యొక్క కొరత ఉంది. అర్థమవుతుందండి? ఎక్కడ వాక్యపు యొక్క కొరత ఉందంటే మనలోనే వాక్యపు యొక్క కొరత ఉంది. వాక్యం వినే పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి, కానీ వాక్యముతో గడపలేని పరిస్థితి, వాక్యాన్ని చదవలేని పరిస్థితి, అదే రీతిగా వాక్యాన్ని నెమరు వేసుకోలేని పరిస్థితి, వాక్యాన్ని మన హృదయంలో కూడా ఉంచుకోలేని పరిస్థితి ఎవరిలో ఉంటుందంటే ఈనాటి దినాలలో అనేక మందిలో ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్న దినాలలో ఆయన వాక్యం బోధిస్తే ప్రతి ఒక్కరు కూడా జనసమూహం తరలి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది, మన పరిస్థితులన్నీ మారిపోయినాయి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మన చేతిలోనే, మన ఇంటిలోనే ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటుందంటే పరిశుద్ధ లేఖనం అనేది ఉంటుంది. అయితే మరి ఆ యొక్క వాక్యం ఉంటుంది, బాగానే ఉంటుంది. మరి నీలో ఆ యొక్క వాక్యం ఎంత ఉంటుంది అంటే గనుక అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీకు మీరే సమాధానంగా మలుచుకోండి.